మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కు చేరుకుంది. రేపటితో గడువు ముగిస్తుండటంతో మావోయిస్టులు లొంగిపోతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించగా 1500 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు నంబాల హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడంతో పార్టీకి కోలుకెలేని దెబ్బ తగిలింది. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతాడో లేదంటే ఉద్యమాన్ని కొనసాగిస్తానని అడవుల్లో ఉండిపోతాడో చూడాలి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అయ్యప్ప లైవ్ ద్వారా అందిస్తారు. కావ్య, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టినటువంటి ఆపరేషన్ కాగార్ నేపథ్యంలో రేపు గడువు అయితే ముగినుంది. మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగార్ రేపటితో ముగినుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోయిన పరిస్థితి. మరోవైపు ముఖ్య నేతలు కూడా మరణించారు. నంబాల కేశవరావు తర్వాత హిడ్మా మరణించిన తర్వాత మావోయిస్టులకి కోలుకెళ్ళని దెబ్బ అయితే తగ్గింది. ఇటు ఇప్పటికే కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అయితే కుంభింగ్ నిర్వహిస్తున్నారు. కర్రికుట్ట కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అడపాదడప అయితే ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న 3 మావోయిస్టులు అయితే బుచ్చి చెందారు. అక్కడ కూడా డంపు స్వాధీనం చేసుకున్నారు. హిడ్మా మరణించిన తర్వాత మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బని చెప్పాలి. ఆపరేషన్ కాగార్ నేపథ్యం ఇప్పటికే అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినటువంటి విధంగా మార్చి ఎండింగ్ కల్లా 2026 కల్లా మావోయిస్టుల పార్టీని అంతమొందిస్తామని చెప్పారు. ప్రక్షాళన చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రేపు గడువు అయితే ముగుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 1500 మంది పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయారు. పలువురు ముఖ్య నేతలు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గణపతి ఇప్పటి వరకు అయితే లొంగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్య నేత, అగ్రనేత అయినటువంటి గణపతి లొంగిపోతే ఇంకా మావోయిస్టులు పూర్తిగా ప్రక్షాళన అయినట్టు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సరిహద్దు ప్రాంతంలో కుంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు, మావోయిస్టుల పార్టీ కోసం జల్లెడ చేపడుతున్నారు. దశాబ్దాల కాలం పాటు ప్రజల కోసం పోరాడినటువంటి మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమందు పోతుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్య నేతలు ఎవరు దిశానిర్దేశం చేసే వాళ్ళు లేకపోవడంతో మరి కొంత మావోయిస్టులు అయితే అడవుల్లో దాంకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా లొంగిపోవాలని చెబుతున్నారు. అయితే గత 5 నెలల క్రితం మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మాకు కొంత సమయం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరినప్పటికీ మళ్ళీ వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఇటు మావోయిస్టుల అగ్రనేతలు కావచ్చు, ఆ మావోయిస్టు నేతలకి లొంగిపోవాలని చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు ఇప్పటి వరకు లొంగిపోలేదు. మరి కొంతమంది లొంగిపోతున్నప్పటికీ ఇంకా అడపాదడప సుమారు 500 మంది పైగా మావోయిస్టులు అయితే అడవిలో ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇటు కర్రిగుట్టులో కూడా కేంద్ర బలగాలతో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. అత్యధిక టెక్నాలజీ తోటి అక్కడ జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే మావోయిస్టులు దాగి ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్లి కుంబింగ్ నిర్వహిస్తే ఎన్కౌంటర్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున డంప్ అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది లొంగిపోయే అవకాశం కనపడుతుంది. ముఖ్య నేతల్లో అయినటువంటి గణపతి నేపాల్లో ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్నారని సమాచారం ఉంది. కానీ లొంగిపోతారా, లేకపోతే అడవుల్లోనే ఉంటారా, లేకపోతే ఇంకా మావోయిస్టులకు దిశానిర్దేశం చేస్తారని కూడా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఆపరేషన్ కాగార్ రేపటితో అయితే ముగినుంది. అయితే రేపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా సమావేశం అవుతారని ఉంది. అంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రేపటితో ముగినున్న నేపథ్యంలో మరింత మావోయిస్టుల అంటే ఏరువేతని ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కుంబింగ్ నిర్వహిస్తారా, కేంద్ర బలగాన్ని మోహరిస్తారా, అంటే పూర్తిగా ప్రక్షాళన చేసే దిశ ఎన్కౌంటర్ చేస్తారని కూడా రేపైతే తెలియనుంది. ఏదైతే మరి కొద్దిసేపట్లో అయితే మనకి సమాచారం రానున్న పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.